దేవుడు అనేక గ్రామాలకు తీసుకువెళుచూ ఉన్నారు. అనేక మంది ఆ యొక్క కూటాలకు వస్తున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయాలి. వారి ప్రార్థన కోరుకుంటున్నారు. వారు రావటానికి ఈ యొక్క శ్రమ దినాల్లో కావున కొద్దిగా ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా వారందరూ మరి ఈ సాలకు వచ్చారండి. మరి వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు దేవుడు 19 కూటములు జరిగించుకున్నారు. మరి వందలాది మంది ఆ కూటానికి వచ్చారండి. మరి ఒక్కో కూటానికి ఒక 30 మంది లెక్కేసుకున్న 600 మంది దేవుణ్ణి మాటలు విన్నారు. ఈ 600 మందికి కొరకు మనం ప్రార్థించేద్దాం. మరి ప్రత్యక్షముగా 600 మంది, పరోక్షముగా ఇంకొక 600 మంది, 1000 మంది దేవుని మాటలు వినవచ్చు. ఆ 1000 మందిని దేవుడు తీసుకొస్తాడు. దేవుడు అనేక గ్రామాలకు తీసుకువెళ్తున్నారు. సిలువను స్థాపిస్తున్నారు. సిలువలో సిలులు చూపిస్తూ ఉన్నారు. వారు అర్థం చేసుకుంటున్నారు. వారు వస్తారని అని చెప్పి ఉన్నారు. ఒక్కడే అని వడలపోవద్దు, మీ పక్కన అనేక మంది ఉన్నారని తండ్రి అయిన దేవదాసయ్య గారు చెప్పిన మాట మనం ఒక్కరమే కాదు, అనేక మంది ఇక్కడ ఉన్నారు. వారు పరిశుద్ధులు. రాబోయే జనాంగాన్ని తీసుకొచ్చడానికి ఈ మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉన్నారు. ప్రార్థనలతో, పరిశుద్ధాత్మతో ఇక్కడ శుభ్రపరుచుతూ ఉన్నారు. అనేక మందిని రోగములు తీసివేయడానికి ప్రభువారు అనేక ప్రార్థనలు జరిగించుకుంటున్నారు. ఇక్కడ మరి రాబోయే కాలంలో అనేక స్వస్థత కార్యము జరగాలి. ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి. ఈ సిలువలో అనేక కార్యము జరగడానికి దేవుడు చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేసుకుందాం. 19 గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాం. వందలాది మంది కొరకు ప్రార్థన చేద్దాం. అనేక రోగముల కొరకు ప్రార్థన చేద్దాం. అప్పులు ఊపులు చెల్లి లేవనెత్తడానికి ప్రార్థన చేద్దాం. ఇవాళ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచూ ఉన్నారు. వందలాది మందిని ప్రభు వచ్చేస్తున్నారండి. సిలువ సువార్త కోటికలు ఎన్నో మంది జనాభా, 100 మంది జనాభా మన వచ్చి వచ్చుతున్నారండి. దేవుడు దీన్ని శుభ్రపరుస్తున్నాడు. నిన్ను కొలిచేత రావయ్యా యేసయ్యా, నిన్ను కొలిచేత రావయ్యా, హృదయాదేవళ మందు మోనా నిన్ను నిలిపి, హృదయాదేవళ మందు మోనా నిన్ను నిలిపి, భక్తి పుష్పమోలాచి భజించి పూజించి పుష్పమోలాచి భజించి పూజించి, నిన్ను గొలిచెదారావయ్యా, శుభ్రపరచితి రావయ్యా, నా హృదయము భద్రపరిచితి రావయ్యా, నీతి సూర్యుడా నీ
నీవు ఉదయించు నాందాలో నీతి సూర్యుడా నీవు ఉదయించు నాంతానే కుదురవు నా ప్రాణమో సదయాత్మా పరమాత్మా కుదురవు నా ప్రాణమో సదయాత్మా పరమాత్మా నిన్ను కొలిచెదరవయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదరవయ్యా. అందరము ఎంతో ప్రార్థించేద్దాం, చేతులు జోడించి మోకరిద్దాం. మోకాళ్ళు ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రార్థన. ఈరోజు ఎవరూ కనబడకపోయినా అనేక మంది త్వరలో రాబోతున్నారు. దేవుడు గొప్ప కార్యములు ఈ మందిరంలో చేస్తూ ఉన్నారు. ముందుగా ప్రార్థన సిద్ధం చేసుకుంటున్నారు ప్రభువారు. మీకు ప్రార్థన రావాలని, మీకు నేర్పాలని ప్రార్థన దేవుడు ప్రార్థనను సిద్ధం చేస్తున్నారు. అనేక మందికి సువార్త వెళ్ళింది. అనేక మందికి ఈ ప్రార్థనశాల సువార్త అందింది. వారందరినీ త్వరలో దేవుడు తీసుకురాబోతున్నారు. ప్రార్థన జరగాలి, ఇది శుభ్రపరచాలి, మీ హృదయము శుభ్రపరచాలి, ఈ మందిరము ప్రార్థనతో శుభ్రపరచాలి. అనేక మరణకర్మ వ్యాధులను పుట్టివేస్తాయి ప్రభువారు ఇక్కడ శిలువను స్థాపించి ఉన్నారు. వందలాది మంది ప్రజలను తీసుకొస్తారు ప్రభువారు. మన ప్రార్థనలో మనం ఉండాలి, ప్రార్థనలు చేయాలి. వారందరి కొరకు ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థనలు నేర్చుకోవాలి. ప్రభువారు ఇప్పుడు నీవు నేర్పుతున్నారు ప్రార్థనలు. త్వరలో ప్రజలను తీసుకొస్తున్నారని అందరికీ ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన నేను చేస్తాను. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవించండి. మహోన్నతుడా నీకు వందనములు అయినా బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో నైనా మీ సంకల్పంలో ఉన్నది కాబట్టి మీరు ఏర్పరిచి ఉన్నారయ్యా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనశాలలో తండ్రి అనేక మంది నైనా రోగమును తీసివేసి నైనా స్వస్థత కలుగు చేస్తున్న దేవా నీకు వందనమునైనా. ఇదిగో తండ్రి అనేక మందిని నైనా ప్రజలను తీసుకొస్తున్నామని నాయనా మీరు మాట్లాడి ఉన్నారయ్యా, నీకు వందనములు. మమ్మల్ని సిద్ధము చేస్తున్నారయ్యా, నీకు వందనములు. స్వస్థత కార్యము చేయటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరుచుతున్న దేవా నీకు వందనములు. ప్రార్థనను వరములతో మమ్మల్ని సిద్ధపరుచుతున్నావయ్యా. ప్రార్థనలు పరిస్థితులు మారుస్తాయని నాయన ప్రార్థనని దానితో మమ్మల్ని సిద్ధపరుచుతున్న దేవా నీకు వందనములు. ప్రజలను ప్రార్థన ద్వారా నాయన స్వస్థత కార్యము చేయటకు తండ్రి మమ్మందరిని సిద్ధపరుచుతున్న దేవా నీకు వందనములు. అయ్యా నీ పాదాలకి నా వందనములు, స్తోత్రములనైనా. ఆయన మందిని ఈ యొక్క సాలకు తీసుకొచ్చుతున్నారో వారందరినీ శుభ్రపరచండి అయ్యా. వారి హృదయాలను శుభ్రపరచండి, వారి వ్యాధిని శుభ్రపరచండి అయ్యా, నీకు వందనములు. వాళ్ళ బాధలను శుభ్రపరచండి అయ్యా, సంతోషం కలుగజేయండి. నీకు స్తోత్రము తండ్రి. ఆయన శివ కుటుంబం ప్రభువా 19 కూటములు మహిమగాను జరిగించుకున్నావు తండ్రి.
నీకు ఘనతగా జరిగించుకున్నావయ్యా, నీకు స్తోత్రములు. ఆయన కూటములకు ప్రత్యక్షముగా 600 మంది వచ్చినా పరోక్షముగా ఇంకొక 600 మంది విన్నారయ్యా నీ మాటలు. 1200 మందికి నువ్వు ఆ మాటలు వినిపించావు తండ్రి. 1200 మందికి నాయనా ఈ శిలువ సువార్త కూడిని వినిపించావయ్యా. బైబిల్ మిషన్ ప్రార్థన నేను ప్రచురింప చేసుకున్నావయ్యా, నీకు వందనములు. సిలువలో సిలువలు ఉన్నాయని ఆయన ప్రజలకు తెలియవచ్చు దేవా, నీకు వందనములు. వారందరూ సిద్ధము చేస్తున్న దేవా, నీకు వందనమనైనా. ఆయన రాబోయే కాలంలోనైనా ఆయా గ్రామాల నుంచి నాయన నీ దగ్గరికి తండ్రి పరుగు పరుగును వచ్చేటట్లుగా నాయన కనబరుచుతున్నదయ్యా, నీకు వందనములు. తెల్లవారుజామున ఇక్కడ పర్యుండనట్టు తండ్రి మీరు దర్శనములో నువ్వు చెప్పి ఉన్నారయ్యా. అయ్యా దేవుని దగ్గరగా ఉండాలి, సింహాసనకు దగ్గరగా నేను వెళ్ళిపోవాలని తెల్లవారుజామునే అయినా నీ సన్నిధానక బిడ్డలను తీసుకొచ్చుతున్నామని నాయన దర్శనములో చెప్పి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు. ఆయన నిన్ను దగ్గరగా చూడాలని నాయన, అయ్యా నిన్ను ఈ పాదాలను పట్టుకోవాలని తండ్రి బిడ్డలు రాబోయే కాలంలో దహదహలాడుతూ ఉంటారయ్యా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి మేము కొద్దివారమే కానీ నాయన రాబోయే కాలంలో మహాజనంగా మార్చుతున్న దేవా, నీకు వందనము తండ్రి. ఆయన ఆయా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు నాయనా అనేక మంది రోగముల కొరకునైనా ప్రార్థించమని తండ్రి సెలవిచ్చారయ్యా. ఆయన కోటపాడు గ్రామంలో తండ్రి గుండె వ్యాధి ఉన్న కుమారుడు ప్రార్థించమని తన భార్య కోరిందయ్యా. ఆయన నీ చిత్తమైతే కుమారుడిని కుటుంబాన్ని నీ సన్నిధానం నడిపించుకుని వారికి స్వస్థత కార్యం చేయండి అయ్యా. వారు ప్రార్థించుకునే శక్తిని కలిగి చేయండి, నీ స్తోత్రము. అలాగనే ప్రభా చిన్నదొడ్డిగుండు గ్రామంలో తండ్రి ఒక యవ్వనస్తుడు భార్య అయ్యా క్యాన్సర్ వ్యాధి నా భర్తకు బాగు చేయనట్లుగా ప్రార్థించమని నాయన బిడ్డ ప్రార్థన కోరిందండి ప్రభావం. మీ వందనములు. నీకు చిత్తమైతేనైనా వారి కుటుంబాన్ని పాదాలకు చేర్చుకోండి, వారితో మాట్లాడించుకోండి అయ్యా. నీకు వందనములు. పరిశుద్ధాత్మదేవుడా వారిని ఆలోచింపజేయండి. సిలువలో ఉన్నాయి, ఈ ప్రార్థనశాలలో స్వస్థత కార్యాలు ఉన్నాయని వారికి తెలియవచ్చిన ఆయన ఈ సింహాసనం దగ్గరికి తీసుకురండి. వారు బాగు చేయటకి ప్రభువా వారిని సన్నిధానం తీసుకురండి అయ్యా. నీకు స్తోత్రములు. అయినా మందు వాడకుండా జబ్బు మార్పివేయండియ్యా. కృప చూపి సహాయం చేయండి తండ్రి. వారిని బాగు చేయండి అయ్యా. నీకు స్తోత్రములు. ఆయన మొదట ప్రార్థన ప్రభువా అనేక గ్రామములు తిరిగించి వారందరి కోసం ప్రార్థన చేసే భాగ్యం ఇవ్వండి అయ్యా. వచ్చిన వారందరినైనా వారి ప్రార్థనలనైనా వారి అంశములు నెరవేర్చండి. యవనస్తులు ప్రభావం వారు అంశం పెట్టుకుని వచ్చేస్తున్నారంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలిగించండి అయ్యా. నాయన సరైన ఉపాధి లేకుండా దాన్ని వ్యాధుల పడుతున్నారు ప్రభువా. నాయన వారికి ఉపాధి కలిగించండి. రాబోయే ఎగ్జామ్స్లో ప్రభువా మంచి మార్కులతో నాయన బిడ్డలను ఉత్తీర్ణ చేసి మంచి జ్ఞానం ఇచ్చి నాయన వారిని నాయన స్థలములో అధికార స్థలములను నిలబెట్టుకోండి అయ్యా. నీకు వందనములు. వివాహము కలిగి బిడ్డలు ఉన్నారు ప్రభువా, వివాహము చేయండి అయ్యా. అయ్యా అన్ని విషయములో వివాహము ఘనమైనదని సెలవిచ్చావు తండ్రి. చిత్తము లేదు, ఏమీ జరగదయ్యా. నరుడు ఒంటరిగా కాకూడదని అయినా జతపరచుటకునైనా వివాహమైన సంబంధం ఏర్పరచవయ్యా. సహాయం చేయండి. నీ చిత్తం ఎప్పుడు ఉందోనైనా నీ ప్రణాళిక ఏంటో ప్రభువా ఆ బిడ్డల పట్లనైనా కార్యం చేయండి. అయినా ఉద్యోగాలకు చూసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, ఉద్యోగములు దయచేయండి. గర్భఫలము కోసమైనా
మీ పాదాల దగ్గరికి అనేక మంది రాబోతున్నారు ప్రభువా. వచ్చిన బిడ్డలను దీన్ని దీవించండి. ఆ గర్భఫలాలను పన్నైనా ఫలింపజేయండి అయ్యా. మీ స్తోత్రములు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం ప్రభువా. మీరు ఇవ్వలేదు, మేము పొందుకోలేము తండ్రి. నాయనా ఆ కార్యం చేయండి తండ్రి. ఆయన ఆ గర్భఫలం ఇవ్వండి అయ్యా. నీకు స్తోత్రములు. ఆయన ఇదిగో తండ్రి, గృహం లేని వారిని అడిగారయ్యా. అంశంలో రాసుకున్నాం తండ్రి. మీ పాదాల దగ్గర పెట్టా ప్రభువా. నాయనా గృహము లేని వారికి గృహము దయచేయండి. నీకు స్తోత్రము నాయనా. స్త్రీల వ్యాధులు ఉన్నారు ప్రభువా, చెప్పుకోలేని బాధ నాయనా. వారి బాధలు నాయనా నువ్వు వింటున్నారు తండ్రి. వారి ప్రార్థన అయ్యా, వాళ్ళ లోపము నీకు చూచుతున్నదేవా. ఆయన కార్యం చేయండి. ఆ పిసివుడు పాపం తీసివేయండి. ఆయన క్రమము జరిగించే భాగంగా చేతండి. కృప చూపి సహాయం చేయండి. ప్రార్థన పరుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన అంగీకరించండి. నీకు స్తోత్రమునైనా. ఒంగోలులో ఉన్న అనురాధని కుమార్తె ప్రభువా, మంచం మీద పడి ఉన్నారమో, ఏ వ్యాధులతో ఉన్నారో తండ్రి. నడువు నొప్పని, కడుపు నొప్పని, 4 రోజులైంది నేను ఎంగిలి పడి అని కుమార్తె ఎంతో చాలిగా నాయన ప్రార్థన అవసరం కోరింది ప్రభువా. నాయన ఇప్పుడే ఆ బిడ్డను ముట్టండి తండ్రి. నాయన నీ ప్రార్థనలు ఏకీపించిన బిడ్డను ముట్టండి అయ్యా. లేవనెత్తండి తండ్రి. ఆ పేగులు ఉన్న పుండును కడిగించండి. ఆ గాయాన్ని ముట్టండి అయ్యా. గాయము కట్టువాడు నేనే, గాయమును మాన్పువాడు నేనే సెలవించాను. ఆ బిడ్డకున్న గాయము తండ్రి ఎంతో వేదన పడుచు నాయన. ఎంతో వేదనతో, ఎంతో బాధ అండి అని ప్రార్థనలు అయినా బిడ్డ అడుగుతూ ఉన్నప్పుడు నాయన, మానవుడుగా నేను ఎంతో వేదన పడ్డాను తండ్రి. మా కన్న తండ్రి అయ్యా మీరెంత వేదన పడుచున్నారు. మీరెంత వేదన పడుచున్నారు నాయన. ఆ బిడ్డ కార్యం చేయండి. ఆ బిడ్డలు లేవనెత్తండి అయ్యా. నీ మహిమను కనపరుచుకోండి ఆ బిడ్డ పట్ల అయ్యా. నీ శక్తిని సాటుకోండి అయ్యా ఆ బిడ్డ పట్ల. బిడ్డకి ఆహారము లోనికి వెళ్ళినట్లుగా తండ్రి. ఆయన ఎంగిలి 4 రోజులు అయ్యింది. ఆహారం నా కడుపులోకి వెళ్ళలేదు అని అయ్యా ఎంతో దీనురాలుగా ప్రార్థిస్తూ అడుగుతున్నాడు. ఆహారం తినే భాగ్యం బిడ్డ దయచేయండి. మీకు స్తోత్రం తండ్రి. ఎవరైనా వర్ష ప్రాంతంలో ఉన్న సుధారాణి నాయన, నా దేవుడు నా స్వస్థపరుస్తాడన్న గొప్ప విశ్వాసంతో తండ్రి నీకోసం ఎదురు చూచు ఉన్న బిడ్డ ప్రభా. డాక్టర్లు అయితే అసాధ్యం అన్నారన్నా కానీ నాయన నువ్వు పరమ వైద్యుడు తండ్రి. ఆ బిడ్డకున్న ఆ యొక్క మెదడులో ఉన్న, ఆ బుర్రలో ఉన్న క్యాన్సర్ వ్యాధిని నాయన ఆ గడ్డలను తీసివేసావు తండ్రి. స్తోత్రములు. ఆయన ఆ గాయమును మార్పుతున్నావయ్యా. నీకు వందనము తండ్రి. మరణాన్ని కొట్టివేస్తున్న దేవానికి వందనములు అయ్యా. మరణము తీసుకున్నటకు, మరణము ఇచ్చుటకు నాకు అధికారం ఉందని సెలవిచ్చావు తండ్రి. మరణమునైనా కొట్టివేయండి తండ్రి. జీవం నా బిడ్డ పట్ల, రక్షణ తీసుకునే భాగ్యం ఆ బిడ్డ పట్ల కల్పించండి. ఆ కుటుంబాన్ని ఆయన సరదాను నడిపించుకోండి అయ్యా. అయ్యా నీ పాదాల దగ్గర అడుగుతున్నాం తండ్రి. నేను బతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆ బిడ్డ పట్ల కార్యం చేయండి తండ్రి. ఇవన్నైనా
పక్షపాతము రోగులనైనా అయ్యా నీ దగ్గరికి వచ్చి ఉంటారు ప్రభువా. అయ్యా నీ దగ్గరనైనా ప్రార్థించుకున్నారు తండ్రి. ప్రార్థనకి చావు లేదని సెలవిచ్చావు నాయన. సమయం అయినప్పుడు అది నెరవేర్పులోకి వస్తుందని నువ్వు నాయన ప్రభువా నువ్వు వాక్యము ద్వారా సెలవిస్తున్నదేవా. ఏ ప్రార్థన వ్యర్థము కాదు కూడా తండ్రి. ఆ పక్షపాతు రోగినినైనా లేవనెత్తునట్లు తండ్రి నువ్వు కుమారుని లేవనెత్తి నడిపించుకుంటయ్యా. కృప చూపించండి అయ్యా నీ స్తోత్రములు. ఆ కాలు చేయి ముట్టండి అయ్యా నీకు వందనములు. నీకు వందనములనైనా వందనములు. నీ పాదాలకు నమస్కారము తండ్రి. ఆయన ఇంకనో ఏ వ్యాధులతో వచ్చారు, ఏ బలహీనత ఉందో, ఏ అంశం పెట్టుకుని వచ్చి ఉన్నారు తండ్రి. సర్వం ఎరిగిన దైవ సర్వాధికారి నీకే సమర్పణనైనా వారి కార్యము చేయండి. వారి కార్యము చేసి సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ప్రార్థన స్థానంలోనైనా సాక్ష్యములతో వెదజల్లండి. అనేక గొప్ప గొప్ప సాక్షులతో తండ్రి మండలమంతానైనా ప్రచురము చేయండి. జిల్లా అంతా ప్రచురము చేయండి అయ్యా నీకు స్తోత్రములు. మచ్చ డాగు లేని సంగముగా ఈ ప్రార్థన స్థానంలో మార్చుకోండి అయ్యా. ఆయన చుట్టూ ఉన్న ప్రజలు తండ్రి నీ బిడ్డలే తండ్రి, వారందరిని దీవించండి అయ్యా. వ్యవసాయదారులు ప్రభువా ఆయన వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలు తండ్రి వారి వ్యవసాయాలను వృద్ధి చేయండి అయా. అనేక లాభాలతో తండ్రి వారి సంతోషముతో నాయన గొంతులు వేసినట్లుగా ఆ వ్యవసాయ పంటను సమకూర్చండి. ఆయన అప్పులు వ్యాధులతో ఉన్నవారిని అయినా ఈ క్షణమే లేవనెత్తండి. అప్పులను కొట్టివేయండి అయ్యా నీకు వందనములు తండ్రి. సంతోషము లేని కుటుంబాలు సంతోషము కలుగు చేయండి. నెమ్మది లేని కుటుంబాలు నెమ్మది కలుగు చేయండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ కలుగు చేయండి అయ్యా నీకు వందనములు. ఈ గ్రామం అంతా నీకు సమర్పణ. ఈ కొత్తూరు గ్రామం అంత ప్రతి గృహము నీకు సమర్పణ తండ్రి. ప్రతి బిడ్డను లేవనెత్తుకోండి అయ్యా. ఇది ఒక వెలుగుగా మార్చివేంటండి. చీకటిలో ఉన్న ఈ గ్రామాన్ని నాయన ఒక వెలుగుగా మార్చివేంటండి. ఆయన కృప చూపించండి, సహాయం చేయండి. ఈ దినదోషులు ప్రార్థిస్తున్నా ప్రభువా, మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాను తండ్రి, సహాయం చేయండి అయ్యా. అయ్యా ఘనత తెచ్చుకోండి, మహిమ తెచ్చుకోండి. అనేక మంది నాయన రాకడలో ఎత్తబడే భాగ్యం కలగజేయండి అయ్యా నీకు వందనములు. ఆయన నీ కాలము సమీపముగా ఉన్నదండి అయా. రాకడలు ఎత్తబడే భాగ్యం కలిగేదండి అయ్యా. మొదటి ప్రార్థన ఆలకించుచున్న దేవా నీ పద్దాదులు కృపచుకు సహాయం చేయని నీవే మా మధ్య గురించి మా ప్రార్థన ఆలకించినాను. యేసయ్య నామమున కూర్చున్నాం తండ్రి, ఆమేన్. దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలుము, దైవాత్మ రమ్ము. అలాగనే రెండో ప్రార్థన మన మధ్యలో ఆనందరావు గారు చేస్తారు. అందరూ కలవచ్చు. చేసుకోరు ప్రార్థన. ఎవరు మౌనంగా ఉంటారు, ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, యేసయ్యా నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో దేవా, గడిచిన దినమంతా కాచి కాపాడిన తండ్రి నీకు అనేక స్తుతులు, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని సజీవులుగా ఈ దినమును ప్రవేశపెట్టిన తండ్రి నీకు స్తోత్రములు యేసయ్యా. ఇదిగో యేసయ్యా తండ్రి,
ఎందరో రోగంతో బాధపడుతున్నారు తండ్రి. ఎందరో రోగాలతో బాధపడుతున్న వాళ్ళ రోగాల గురించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. యేసయ్యా నీకు అనేక వందనాలు, స్తుతులు. ఒంగోలు అనురాధ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. వారికి స్వస్థతనివ్వండి తండ్రి, శక్తినివ్వండి తండ్రి. వారి ప్రేగులను పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి తండ్రి. యేసు రక్తంతో శుద్ధిపరచండి యేసయ్యా. నీ రక్తంతో కడిగి శుద్ధిపరచండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎంతో వేదన అనిపిస్తుంది తండ్రి. ఆమె ఎందరికో ప్రార్థన చేయమని కబుర్లు పెడుతుంది తండ్రి. ఆమె బాధ ఆలకించండి యేసయ్యా. యేసయ్యా ఆమె బాధ తగ్గించుకోండి యేసయ్యా. నీకు అనేక స్తుతులు, స్తోత్రములు దేవా తండ్రి. నీకు వందనములు యేసయ్యా. దుడ్డిగుంట గ్రామంలో కూడా క్యాన్సర్ వ్యాధి ఉన్నారు తండ్రి. అతన్ని శుద్ధిపరచండి యేసయ్యా. స్వస్థపరచండి తండ్రి. ఆ కంటిని తీసివేయండి యేసయ్యా. నీ సాక్షిగా వాడుకోనండి తండ్రి. నీ సాక్షిగా వాడుకోనండి తండ్రి. ఆ కుటుంబాన్ని అంతా నీ సాక్షిగా వాడుకోనండి తండ్రి. యేసయ్యా స్వస్థపరచండి తండ్రి. ఆ క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి తండ్రి. అదేవిధంగా సుధారాణి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది తండ్రి. ఆమె స్వస్థపరచండి యేసయ్యా. నీవే స్వస్థపరిచే దేవుడు తండ్రి. వైద్యులకే పరమ వైద్యుడు యేసయ్యా. ముట్టండి తండ్రి, స్వస్థపరచండి యేసయ్యా. ఈ క్యాన్సర్ వ్యాధి ఎవరికి ఉండదో తండ్రి, వారి క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి తండ్రి. ఈ యేసు రక్తాన్నితో స్వస్థపరిచి శుద్ధిపరచండి తండ్రి. ఎవరైతే అప్పుల బాధలతో ఉన్నారో తండ్రి, వారి అప్పుల బాధలు తీసివేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగములు లేక ఉన్నారో తండ్రి, వారికి ఉద్యోగములు కల్పించండి యేసయ్యా. వందనాలు యేసయ్యా, స్తోత్రములు తండ్రి. వివాహము కాని వారి ఉన్నారు యేసయ్యా. వారికి వివాహం సమకూర్చండి తండ్రి. వారికి జతను సమకూర్చండి యేసయ్యా. యేసయ్యా నీకు తండ్రి. వారిని పుట్ట పుత్రం నుండి తండ్రి పక్షవాయువు ఉండగా పరుపు దులుపుకొని పారిపోమన్నావు తండ్రి. యేసయ్యా స్వస్థపరిచావు తండ్రి. యేసయ్యా ప్రతి ఒక్క పక్షవాయువును, వారి నరములను, వాళ్ళ కాళ్ళను, చేతులను ముట్టండి తండ్రి. స్వస్థపరచండి యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుకోనండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. స్తుతులు తండ్రి, స్తోత్రములు తండ్రి. గృహములు లేని వారికి గృహములు ఇవ్వండి తండ్రి. వారి కోరికలను నెరవేర్చండి తండ్రి. ఎంతో కాలం గృహములు లేక బాధపడుతున్నారు తండ్రి. వారికి గృహములను దయచేయండి తండ్రి. యేసయ్యా గర్భఫలములు లేని వారికి గర్భఫలం ఇవ్వండి తండ్రి. ఎంతో దూరం నుండి ఆశతో వచ్చుకున్నారు తండ్రి. మోకరించి ప్రార్థిస్తున్నారు తండ్రి. కనికరించండి యేసయ్యా. కనికరించే దేవుడవు నీవు తండ్రి. యేసయ్యా నీకే వందనములు, స్తుతులు తండ్రి. వారిని కనికరించండి తండ్రి. వారిని కనికరించి వారికి గర్భాలను ఇవ్వండి తండ్రి. యేసయ్యా నీకు వందనములు తండ్రి. ఎవరైతే వేదన బాధలతో ఉన్నారో తండ్రి, వారి వ్యాధులు తీసేయండి తండ్రి. వారి బాధలను తీసివేయండి తండ్రి. బీపీ ఉన్నవారిని తగ్గించి చూడండి తండ్రి. వారి బీపీని తీసివేయండి తండ్రి. షుగర్ వ్యాధిగ్రస్తులను షుగర్ వ్యాధి తీసేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఆస్మా వ్యాధిగ్రస్తులు ఉన్నారు తండ్రి. వారి కడుపులో ఉన్న పసలను తీసివేయండి తండ్రి. నిమ్మని స్వస్థపరచండి తండ్రి. యేసయ్యా నీకు వందనములు తండ్రి. ప్రతి ఒక్క తండ్రి ఎప్పటి నుంచో గన్నవరంలో జరగబోయేటువంటి బైబిల్ విషయం ప్రార్థనలు మహిమకరముగా యేసయ్యా వందనములు తండ్రి. సామర్లకోట మందిరాన్ని చూడండి తండ్రి. ఆ చుట్టుపక్కల తండ్రి నడిపించుకోనండి యేసయ్యా. యేసయ్యా నీ ఆలోచన ఇవ్వండి తండ్రి. అనేక మంది సాగులోకి వచ్చి బాగుపడేలా చేయండి.
పొందేలా చేయండి తండ్రి. మరి చిన్న ప్రార్థన ఆలకించండి. యేసు నామం ప్రతిమాడి వేడుకుంటున్నాం. ఆమేన్. మరలా నన్ను పడగొండగ పాపములో మరలా నన్ను పడగొండగ చేసి నీ పరిశుద్ధాత్మ రెక్కల నీడన కాపాడు నీ పరిశుద్ధాత్మైన రెక్కల నీడన కాపాడు దైవాత్మ రామో నా తనువున ప్రాలుము దైవాత్మ రామో. ఇదో ప్రార్థన ఆయన కుమారుడు చేసిన ప్రార్థన నువ్వు ఆలకించి ఉన్నారు తండ్రి. నీకు అందరములు మూడో ప్రార్థనకు గొప్ప కార్యముల కుమారుడు పట్ల చేయండి. దైవాత్మ రమ్ము మా తనువున వ్రాలుము తండ్రి, మాతో మాట్లాడించుము నాయనా. దైవాత్మ రమ్ము అని ప్రభువా నేను పిలుస్తున్నాం. ప్రభువా మా మీదకి రండి, నాతో మాట్లాడించండి అయ్యా. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడా మా మీదకి రండి నాయన. కుమారుడు ప్రార్థిస్తున్నారు తండ్రి, వారి మీదకి రండి, వారితో మాట్లాడించండి, వారి ప్రార్థనలు నేర్పండి ఆయన. అనేక గొప్ప కార్యం చేయడం తండ్రి. ప్రార్థన యోధులుగా మార్చుకుంటున్నావయ్యా నీకు వందనములు. ప్రార్థన వీరులుగా మార్చుకుంటున్నావయ్యా నీకు వందనములు. ప్రార్థన చేసే శిష్యులుగా మార్చుకుంటున్నావయ్యా నీకు వందనములు తండ్రి. మరి నాయనా దైవాత్మ వారి మీదకి రండి, నాతో మాట్లాడించండి అయ్యా. మూడో ప్రార్థన మధ్యన హానుగా చేస్తారు. మూడో ప్రార్థన ప్రతి ఒక్క అంశము నెరవేర్చుకుంటుంది. తండ్రి అనురాధ గారు తండ్రి పేగు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి. ఆ క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి తండ్రి. ఇవ్వనైనా చిన్న తొట్టుకుంట గ్రామంలో తండ్రి నీ బిడ్డ తండ్రి బ్రెయిన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు తండ్రి. ఆ క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి తండ్రి. ఆయన శిశులందరినీ గుర్తు చేసుకోండి తండ్రి. వారిని ఏ వ్యాధితో బాధపడుతున్నా తండ్రి ఆ వ్యాధిని తీసివేయండి తండ్రి. ఇక్కడ ఎవరైతే ఏ వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి వాళ్ళందరినీ స్వస్థపరచండి తండ్రి. సూత్రమైన పక్క వారితో ఉన్న వారితో వారిని లేవనెత్తిన తండ్రి నీ సాక్షిగా వాడుకోండి తండ్రి. నీకు ఇక్కడ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న బిడ్డ ఉన్నాడు తండ్రి. ఆ ఆస్తమా వ్యాధిని తీసివేయండి తండ్రి. ఎవరైతే గర్భఫలం లేని వారు వచ్చుతున్నారో తండ్రి వారికి గర్భఫలం ఇవ్వండి తండ్రి. ఎవరైతే అప్పులు ఊబులో ఉండిపోయారో తండ్రి వారిని లేవనెత్తన తండ్రి. ఎవరైతే శ్రమలలో ఉండిపోయారో తండ్రి వారి శ్రమల నుంచి లేవనెత్తన తండ్రి. ఇవనైనా నీ బిడ్డ తండ్రి ప్రవీణ్ కుమార్ తండ్రి మారుమంచి పొందాలనుకుంటున్నాడు అయ్యా. ఆ బిడ్డను దీవించిన తండ్రి. నీ మందిరం నడిపించుకోండి తండ్రి. హైదరాబాద్లో ఉంటున్నాడు తండ్రి. హైదరాబాద్లో ఏ మందిరం నడిపించుకోవాలనుకుంటున్నావో తండ్రి ఆ మందిరం నడిపించుకోండి తండ్రి. మిస్సెస్ తండ్రి గర్భంతో ఉన్న తండ్రి 4వ నెల తండ్రి ఆ బిడ్డని కడుపులో ఉన్న బిడ్డని తండ్రి బలంగా ఉంచండి తండ్రి. స్థుతులు సూత్రములు అయ్యా నాయన. ఇవ్వనాయన
ఎవరైతే వ్యాపారం పెట్టి నూతనంగా వ్యాపారం పెట్టుచున్నారో తండ్రి, ఆ ప్రతి ఒక్క బిడ్డ వ్యాపారము తండ్రి బహుగా చూడండి తండ్రి. మీ స్తుతులు స్తుతులు తండ్రి. ఇదిగో నాయన ఎవరైతే మందిరము రాలేకపోతున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నీ మందిరము నడిపించుకుంటూ తండ్రి. మీ స్తుతులు స్తుతులు. ఎవరైతే వారు వారి స్థలంలో ఉండి ప్రార్థిస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రార్థన వినండి తండ్రి. మీ స్తోత్రములయ్యా. ఎవరైతే నాయన నిన్ను దూషిస్తున్నారో తండ్రి, మాటలతో నిన్ను దూషిస్తున్నారో తండ్రి, ఆ మాటలను తీసివేయండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి, మీ మందిరం నడిపించుకోండి తండ్రి. ఎవరైతే నాయన గృహములు కట్టించుకోవాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారో తండ్రి, వాళ్ళకి గృహములు కట్టించే భాగ్యం ఇవ్వండి తండ్రి. ఇగో నాయన గన్నవరంలో తండ్రి 29, 30, 31 తండ్రి 84 మహాసభలు జరిపించుకున్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. మగుగా జరిపించుకోండి తండ్రి. అమ్మ అబ్బా ప్రార్థనలో తండ్రి నన్ను తండ్రి, ఆ ప్రార్థనలో తండ్రి నన్ను కూడా నడిపించుకోండి తండ్రి. స్తోత్రములయ్యా. నువ్వు ప్రార్థన రాను అని తండ్రి, ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చావయ్యా. నా ప్రార్థనలో తండ్రి ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి అయ్యా, ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అయ్యా. స్తోత్రములయ్యా. ఎవరైతే కాలనీతో బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళ కాలనీకి తీసివేయండి తండ్రి. స్తోత్రములు తండ్రి. నాయన ఇగో నాయన 40 రోజులు తండ్రి ఉపవాస కూడికలలో తండ్రి, ఈ శ్రమ దినాల్లో తండ్రి నన్ను నడిపించుకున్న తండ్రి నీకు వందనములయ్యా నాయన. తండ్రి నాయన ప్రభు, ఎవరైతే ఉద్యోగం కోసము ప్రార్థిస్తున్నారో తండ్రి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి అయ్యా. ఎవరైతే వివాహం కోసము ప్రార్థిస్తున్నారో తండ్రి వాళ్ళకి జతను ఇచ్చి జతను ఇవ్వండి అయ్యా. ఈ సూత్రము తండ్రి. నాయన దూర ప్రాంతం నుంచి నీ మందిరంకి వస్తున్నారు ప్రభువా, వాళ్ళని తోడై ఉండండి ప్రభు, వాళ్ళకి తోడై ఉండండి ప్రభు. సూత్రము తండ్రి. ఆయన ఇవ్వ నాయన చిన్న ప్రార్థన ప్రభువా, ప్రార్థించే వాక్యం ఇచ్చినందుకు నీ పాత్ర వద్దకు చేర్చుకోండి ప్రభువా, పాత్ర వద్దకు చేర్చుకుని తండ్రి ప్రార్థన నెరవేర్చండి తండ్రి. అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. చేసి నీ వరములు దయచేసి పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ నిధి చూపుమా పావురమా వినుమా నీ పరిశుద్ధ సన్నిధి చూపుమా పావురమా వినుమా ఆత్మారామో నా తనువున వాడు నాయన నీకు అందరూ తండ్రి. మూడో ప్రార్థన నాయన కుమారుడి చేతనైనా చక్కగా నడిపించుకున్నావయ్యా, నీకు స్తోత్రములు. ప్రార్థన యోధులుగా మార్చుచున్నదేవా నీకు వందనములు. గొప్ప ఘనమైన కార్యము చేయుటకు తండ్రి మమ్మల్ని ప్రార్థన యోధులుగా వీరులుగా మార్చుచున్న దేవా నీకు స్తోత్రము తండ్రి. అనేకుల కొరకునైనా విజ్ఞాపన చేసే నాయన వారుగా మమ్మల్ని మార్చుచున్న దేవా నీకు వందనములు. ఘనమైన కార్యము చేయుటకు తండ్రి పరిశుద్ధాత్మదేవుడా మమ్మల్ని ముందుగా సిద్ధపరచుతున్న దేవా నీకు అందరూ తండ్రి. ఈ ప్రార్థన సాగులోనైనా మరణాలను కొట్టివేర్చుతుంటకునైనా మమ్మల్ని నడిపించుకుంటున్నావయ్యా, నీకు అందరూ నీకు స్తోత్రము. కుమారులనైనా ప్రార్థన యోధులుగా మార్చుకుంటున్నావు నాయన. నీ ప్రణాళిక నాయన ఈ మధ్యన మా మీద వచ్చినందుకు నాకు స్తోత్రములైనా. అనేకుల కొరకు ప్రార్థన చేసే భాగ్యము మాకు ఇచ్చావు నాయన. అనేకమైన రోగముల కొరకు ప్రార్థన శక్తినిచ్చావు తండ్రి.
నీకు స్తుతులు మన నాయన. మూడవ ప్రార్థన ఆలకించావు నాయన. నాలుగవ ప్రార్థన నాయన కుమారుడు చేర్చుండగా నాయన దైవాత్మ రండి, నా తనువును వాడండి, నాతో మాట్లాడించండి అయ్యా నీకు అందరములు. నాలుగవ ప్రార్థన కుమారుడు చేర్చుండగా నాయన నీ బదులోకి చేర్చుకోండి అయ్యా, నీ దృష్టిలోకి చేర్చుకోండి తండ్రి. నాలుగవ ప్రార్థన మన మధ్య ఉన్న దావీదు చేస్తారు ప్రభు. మీకు అందరం నాలుగవ ప్రార్థన. లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం నుండి కాచి కాపాడు తండ్రి, నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి. నాయన ప్రభు తండ్రి, అలాగే తండ్రి 40 రోజులు శిలువ ధ్యానములు జరుగుతున్నాయి తండ్రి. ఎంతో ఘనంగా జరిపించుకున్న తండ్రి, నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి రంగంపేట ప్రార్థనాశాలను బహుగా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థనాశాలకు అందరూ వచ్చేలా కృప దయచేయండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. ప్రార్థనశాల చుట్టూ ఉన్న అడ్డుల తండ్రి తండ్రికి చేర్చుకున్న తండ్రి, రక్షణ పొందే భాగ్యం దయచేయండి తండ్రి. స్థుతులు స్తోత్రములు తండ్రి. నీకు ఎన్నో లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. ఎంతో దూరం నుండి ప్రయాసపడి వచ్చుచున్న బిడ్డలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క వంశం నెరవేర్చండి తండ్రి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి నాయన అలాగే తండ్రి 19 రోజులు ఓటములు జరిగినవి తండ్రి, ఎంతో ఘనముగా జరిగించుకున్న తండ్రి, నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి. ప్రతి గ్రామంకి వెళుతున్నారు తండ్రి నాయన, నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి. ప్రతి గ్రామంలో తండ్రి నీ కంచి కాపుదల దయచేయడం తండ్రి, స్థుతులు స్తోత్రములు తండ్రి. ఆయా గ్రామంలో తండ్రి ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే తండ్రి వాటిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి, నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన. అలాగే తండ్రి చిన్న దొడ్డిగుంట గ్రామంలో తండ్రి నీ బిడ్డ తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు తండ్రి, ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. నీ ప్రార్థన అవసరత ఉందో తండ్రి, కంచి కాపుదల దయచేయండి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఏ సునామంలో తండ్రి వారి యొక్క బలహీనతను తండ్రి తీసివేయండి తండ్రి. నీ కాపుదల కంచి కాపుదల దయచేయండి తండ్రి నాయన, స్తుతులు స్తోత్రములు తండ్రి. రక్షణ పొందే భాగ్యం దయచేయండి తండ్రి బిడ్డకు తండ్రి. నీ సన్నిధిలో వాడిన భాగ్యం దయచేయండి తండ్రి, ఆ బిడ్డకు తండ్రి నాయన, స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ప్రార్థన అవసరత కొరకు తండ్రి ఒంగోలు నుండి తండ్రి అనురాధ గారు ప్రార్థన చేయమన్నారు తండ్రి నాయన, స్తుతులు స్తోత్రములు తండ్రి. వారికి ఉన్న అవసరం తండ్రి నాయన, వేగు క్యాన్సర్ వ్యాధి తండ్రి ముట్టండి, స్వస్థపరచండి తండ్రి నాయన. వారు చేసిన పాపం క్షమించండి తండ్రి నాయన, స్తుతులు స్తోత్రములు తండ్రి. వారికి ఉన్న వ్యాధులు తీసివేయడం తండ్రి, రక్షణ నడిపించుకుంటూ తండ్రి, స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి హైదరాబాద్లో ఉంటున్న ప్రవీణ్ కుమార్ గారు తండ్రి, నీ బిడ్డ తండ్రి, నీ బిడ్డను తండ్రి రక్షణలు తీసుకుంటుంది తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి, స్తుతులు స్తోత్రము తండ్రి. వారి భార్య నిండు గర్భిణి తండ్రి 4వ నెల తండ్రి, ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. తల్లికి బిడ్డకి ప్రసవ కంచి కాపులు దయచేయండి తండ్రి, స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి నాయన సుశీలమ్మ గారి కుమార్తె తండ్రి సుధారాణి గారి తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి, ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి నాయన, స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఉద్యోగం కొరకు వేచి చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి. మంచి జ్ఞానము శక్తి బలము దయచేయండి తండ్రి, స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి వివాహం కావాల్సిన బిడ్డలు వస్తున్నారు తండ్రి, వివాహం జతపరచండి తండ్రి నాయన, స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి నాయన బీపీ షుగర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి నాయన, స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు కూడా వస్తున్నారు తండ్రి నాయన, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి నాయన. అలాగే తండ్రి ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నారు తండ్రి, ఉద్యోగం కొరకు తండ్రి వారిని చుట్టూ నీ కంచి కాపుదల దయచేయండి తండ్రి నాయన, స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. అలాగే తండ్రి గర్భఫలం లేక తండ్రి బాధపడుతున్నారు తండ్రి, వారిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. గర్భఫలం ఈ ప్రభువు ఇచ్చు గొప్ప భాగ్యం తండ్రి నాయన, స్తుతులు స్తోత్రం తండ్రి. వారి గర్భఫలము దయచేయండి తండ్రి, స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి పక్షవాదులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని లేవనెత్తండి తండ్రి నాయన, స్తుతులు స్తోత్రము తండ్రి. మేము చేసిన పాపములను తండ్రి నీ ఏ రక్తంలో తండ్రి మా పాపములను తీసివేయండి తండ్రి నాయన, స్తుతులు స్తోత్రము తండ్రి. మేము చేసిన పాపం అంటే తండ్రి నీ శిలువ మీద మోసుకుని ఉన్నావు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. కూడా తండ్రి నీవే మోసుకుని ఉన్నావు తండ్రి నాయన, స్తుతులు స్తోత్రము తండ్రి. నాయన గొల్గోతా కొండ మీద మా కొరకు తండ్రి శిలువ వేయబడ్డావు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి.
అలాగే తండ్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి నాయన అలాగే తండ్రి తండ్రి అలాగే రంగంపాడి చుట్టూ ఉన్న అన్యులందరినీ తండ్రి తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. అలాగే తండ్రి ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే తండ్రి నాకు క్షమించండి తండ్రి. దీని ప్రార్థన రాని తండ్రి దేవుని తండ్రి దీవించండి. ప్రార్థన వచ్చే రాము తండ్రి కృప దయచేయండి తండ్రి నాయన. స్తుతులు స్తోత్రములు తండ్రి. అట్టి భాగ్యము నాకు ఇస్తామని తండ్రి యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. విని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు. ఎవరు కళ్ళు తెరవద్దు. నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యాలన్నిటి నా కంటికి చూపించు. దైవాత్మరము నా తనువున రాలుము, ప్రార్థననైనా అయ్యా నువ్వు నడిపించుకున్నందుకు స్తోత్రములు నాయనా. ఇప్పుడు ప్రభువా మమ్మల్ని అందరినీ సిద్ధము చేస్తున్న దేవా నీకు వందనములు. ప్రార్థన రాని వారు పామరు ప్రభువా, నీతో మాట్లాడటములని నీకు తెలియని వారికి నాయన మాకు మాట్లాడే శక్తినిచ్చావు తండ్రి. కొన్ని నిమిషములు చేసుకునే భాగ్యం ఇచ్చావయ్యా, నీకు వందనములు. ఎంత గొప్ప దేవుడు అయ్యా ఆయన, నీకు వందనములు. ఆయన ఇతరుల కోసేసే ప్రార్థన ఇప్పైన వాసనగానైనా నీ దరి చేర్చినందుకు స్తోత్రములు. బిడ్డలు చేసిన ప్రార్థనలు అన్నీ నెరవేర్పు తీసుకురండి. అందరికి గొప్ప కార్యము చేసి నాయన నీ సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా, నీకు వందనములు. ప్రార్థన యోధులుగా, ప్రార్థన వీరులుగా మార్చి వీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యములు అవుతాయని ప్రజలు తెలుసుకునే భాగ్యము కలిగించండి అయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన 5వ ప్రార్థన గురించున్నాం తండ్రి. 5వ ప్రార్థన చేయాలి. 5వ ప్రార్థన. మహాపరిశుద్ధుడు పరలోకమైన మా దేవా, నీ నామమునకు లక్షణ స్తుతులు స్తోత్రములు దేవా. దేవా తండ్రి, ఈ విధముగా ఈరోజు ఈ దినమందు నీ సన్నిధిలో మమ్మల్ని ఇలాగ నిలబెట్టుకున్న దేవా, నీకు అనేక వందనములు దేవా. అలాగనే ప్రభువా తండ్రి ప్రభువా, ఎవరైతే ఏ అంశంతో వస్తున్నారో దేవా నీ సాలకి అంశం నెరవేర్చండి ప్రభువా. అలాగనే ప్రభువా, ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో దేవా తండ్రి ప్రభువా, ప్రార్థన అవసరంతో పోయి ఉన్నారు దేవా, వారి అవసరంతో తీర్చండి ప్రభువా. మమ్మల్ని నుండి అపరాధాలు దేవా తండ్రి ప్రభువా, వారు ప్రార్థన చేయమని పోయి ఉన్నారు దేవా తండ్రి. వారి పేరులో ఉన్న క్యాన్సర్ని తీసివేస్తే స్వస్థపరుచుకుని దేవా, వారిని సాక్షిగా నిలబెట్టుకుని దేవా తండ్రి ప్రభావ. మేమందరం రక్షించుకుని దేవా తండ్రి ప్రభావ, గొప్ప సాక్షిగా నిలబెట్టుకుని చేసేయ అలాగే ప్రభావ. చేపట్టుకుంటున్నా దేవా తండ్రి ప్రభావ, ఎవరైతే క్యాన్సర్ ఏదైతే బాధపడుతున్నారో దేవా తండ్రి ప్రభావ, వారి క్యాన్సర్ తీసివేయండి. క్యాన్సర్ తీసివేసుకుంటే గొప్ప సాక్షిగా నిలబెట్టుకుని దేవా తండ్రి ప్రభావ, ఈ సన్నిధికి వచ్చి గొప్ప సాక్షిగా నిలబెట్టుకుని దేవా తండ్రి ప్రభావ, ఒక పాత్రగా వారు పనిచేసేయ నీకు మాట ద్వారా గొప్ప కార్యము చేసేయ అలాగని ప్రభావ. సుశీలము వెనుకటకు దేవా తండ్రి ప్రభావ, సుధారాన్ని వేసేయ అసలు వేసేయ అలాగే స్వస్థ మాత్రం చేసేయ 3 నెలల సమయం వరకు దేవా తండ్రి ప్రభావ, మన వైద్యులు దేవా
కాచి కాపాడండి యేసయ్యా. కాచి కాపాడు దేవా తండ్రి ప్రభా. వారిని తీసుకుని దేవా నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుని యేసయ్యా. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుని దేవా నీకే మహిమ కలుగుతుంది దేవా తండ్రి. వారిని ప్రభా ఆస్మాలతో బాధపడుతున్నారు వేలనెప్పులతో బాధపడుతున్నారు బీపీ షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. వారిని ఒక్కరితో ఆనందండి ప్రభా స్వస్థపరచండి యేసయ్యా. వారిని ప్రభా కట్టబడలేక మీ శిలువలతో గోచాడుతున్నాము తండ్రి. వారిని సమయంలో ఉంచండి యేసయ్యా. వారి కట్టలు యేసయ్యా. నీ యొక్క గొప్ప సాక్షులుగా నిలబెట్టుకుని యేసయ్యా. నీ యొక్క సువార్తకులుగా నిలబెట్టుకుని యేసయ్యా. నీ యొక్క గొప్ప సస్యాల యొక్క గొప్ప కార్యము నిలబెట్టుకుని యేసయ్యా. వారికి బలమిచ్చిన నీకే కనుక నిలబెట్టుకుని యేసయ్యా. నరాలు వ్యాధితో నరాల వీక్నెస్ వారికి స్వస్థపరచండి యేసయ్యా. వారికి స్వస్థత రావాలి. మోకాలు వేయడం ఆశపడుతున్నారు వారికి కూడా అనుగ్రహించండి. వారు దూర ప్రాంతం నుంచి సన్నిధికి వచ్చుతున్నారు. మీ ఇంటి కోసం ప్రయాసపడేవారు వారైతే ఏ అంశంలో వస్తున్నారు యువకులు వస్తున్నారు మేమైతే రంగంలో గొప్పగా ప్రార్థన చేసి పార్టీ వారికి ఎటువంటి ఆలోచన తీసుకుంటున్నారు ఇటువంటి కృష్ణ శక్తులు వారిని పనిచేయకుండా మీ సన్నిధిలో ప్రార్థన చేసి హైదరాబాద్లో ఉంటుంది ప్రవీణ్ కుమార్ గారి గురించి ప్రార్థన చేస్తున్నారు. మీ కుమారుడు ప్రభు సన్నిధిలో మీ సొంతమైతే మీ సన్నిధిని గొప్ప సాక్షి వారి యొక్క పిల్లలకి మంచి పోషకాలు మంచిగా ఇట్లాంటి పనులు వారి వారికి పోస్తున్నాం ఈ కార్యం స్వస్థలో గొప్ప కార్యము గొప్ప కార్యము స్వస్థాన్ని వృద్ధి చూపించే గొప్ప కార్యము తండ్రి మీకోసం ప్రయాసపడవచ్చు వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రార్థన మాకు ప్రార్థన ఆదరణ మాకు ప్రార్థన మీ యొక్క మొక్కలతో తయారు చేసుకున్న ప్రార్థన మీ సన్నిధి చేసుకోక ప్రార్థన మీ సన్నిధిలో ఉన్న సమయాన్ని మాకు తెచ్చి మీ కృప తెలియజేసి ఈ చిన్న ప్రార్థన మీ ప్రార్థన చేసి నన్ను భక్తులను ఏనాడును కృపతోను నన్ను భక్తులను ఏనాడును కృపతోను నిలమంజించుము మా పాపరాశులను మాపివేయుము
తనువున ప్రాలుమో దైవాత్మ రామో. నిజమే తండ్రి, మీ ఆత్మ రాకపోతే మేమేమి మాట్లాడే ప్రభు. అయ్యా దైవాత్మ రమ్ము అనగానే నాయనా మీ ఆత్మని మా మీద కుమ్మరించేందుకు స్తోత్రము తండ్రి. ఎవరు మాట్లాడవద్దు, అందరూ కళ్ళు మూసుకుని ఉందాం, ప్రార్థనని ఉందాం. ప్రార్థనలు దేవునికి ఎంతో ఇష్టమైనవి. నువ్వు మాట్లాడుతుంటే ప్రభువారు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. నువ్వు మాట్లాడి ప్రతి మాట ఆయన ఎంతో ఆనందము. నువ్వు హృదయాంతము చేస్తున్న ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంది. అందరము ప్రార్థన ఉందాం. ప్రభువా నీకు స్తోత్రము తండ్రి, నాకు ధైర్యం ఇచ్చిన దేవా నీకు వందనములు. నీకు సమీపంగా నన్ను తెచ్చుకున్నావయ్యా, నీతో మాట్లాడే భాగ్యము నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రము. ఎందరో మంది ఉన్నారు నాయన, అందరూ నీతో మాట్లాడలేదు, నాకు మాత్రం ధన్యత ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు. సృష్టికర్తతో మాట్లాడే శక్తినిచ్చావు తండ్రి, నీకు స్తోత్రము నాయనా. అందరము ప్రార్థన ఉన్నాం, ఎవరు మౌనంగా ఉండద్దు. ప్రభువారు మన మాటలు చక్కగా వింటున్నారు. తప్పకుండా ప్రభువారు ఒక కార్యము చేస్తారు. మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆరో ప్రార్థన మన మధ్యన కుమారుడు చేస్తారు. ఆరో ప్రార్థన వచ్చాయి. దేవానికి స్తుతులు స్తోత్రములు దేవాయి దీవురాలి ప్రార్థన ఆలకించండి ప్రభువానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా నాయన. పరిశుద్ధుడానికి వందనములు ప్రభువా, వందనములు ప్రభువా. యేసయ్యా మరి నాకైతే మరి ప్రార్థన రాదు ప్రభువా, అయినా ప్రభువా నాయన చేయుచున్నాను ప్రభువా నాయన. నువ్వు నేర్పేవాడు ప్రభువా నాయన. ప్రభువా ఈ ప్రార్థనలో మీరు ఉండండి ప్రభువా నాయన, ముందుకు నడిపించండి ప్రభువా నాయన. తండ్రి నా తప్పుల అపరాధాలు క్షమించండి ప్రభువా నాయన. యేసయ్యా మరి తండ్రి నాయన అనేక రోగులు ప్రభువా నాయన ఈ స్వస్థత శాలలో ప్రభువా నాయన స్వస్థత పొందేలాగా ఆశ్రదించండి ప్రభువా. దేవా యేసయ్యా జన్మ మరి తండ్రి నాయన చాలా మంది మరి నాయన సమూహములుగా తోలుకు రమ్మని అడుగుచున్నారు ప్రభువా నాయన. ప్రభువా నాయన నీ స్వస్థత శాలలో ప్రభువా నాయన మా దైవజనుడు ప్రభువా, నువ్వు ప్రభువా నాయన స్వస్థతనిమ్మని ప్రతి బిడ్డకి అడుగుచున్నారు ప్రభువా నాయన. దేవానికి స్తుతులు స్తోత్రములు వందనములు ప్రభువా. అయా మరి క్యాన్సర్ రోగులను ముట్టండి ప్రభువా. దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవానికి వందనములు ప్రభువా నాయన. అలాగే ప్రభువా నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలములు దయచేయమని అడుగుచున్నారు ప్రభువా. దేవా యేసయ్యానికి వందనములు ప్రభువా నాయన. తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా నాయన. తండ్రి నాకు మరి ప్రార్థన అయితే రాదు ప్రభువా నాయన, వచ్చి ఈ ప్రార్థనే చేయించున్నాను ప్రభా. మీ పాదాల సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా నాయన. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా, నీకు వందనములు ప్రభా, వందనములు ప్రభా. తండ్రి నాయన మరి నాయన ఇంకా నేను ప్రార్థనలో వెతికేలా ప్రభా మీరు జీవించి ఆశ్రయించి ప్రభా నాయన. నీకు వచ్చిన వారందరూ ప్రార్థన మరి తండ్రి నాయన మీరు జీవించి ఆశ్రయించి ప్రభా మరి నాయన. ఇంకా నేను ప్రార్థనలో ఇంకా వెతుకుగా జీవించాలని ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రభా. ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చెంతకు చేర్చుకొని ఆమేన్. పాపస్థలములోండి పాపస్థలములోండి నీ సువార్త
No. Shuddha Samastalamunatu Daivatmara Natanu Navralu Mo Daivatmara Mo ప్రార్థన ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆత్మని మనం పిలిచాం, దైవాత్మ రమ్ము నా తలువును వాలుము అన్నాం. ప్రభువారు వచ్చారు, మనతో మాట్లాడిస్తున్నారు. 6 ప్రార్థనలు మనతో మాట్లాడించినారు. 7వ ప్రార్థన అన్ని ప్రార్థన ఆలకించడానికి స్తుతి ప్రార్థన చేద్దాం అందరం. ప్రార్థన ప్రార్థన తండ్రి నాయనా ప్రభువా, ఈ సాలను నువ్వు ఎంచుకున్నావయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ సాలలోకి ఎవరైతే ఏ అంశాన్ని పెట్టుకుని వస్తున్నారో ప్రభువా, ఆ అంశాలను నెరవేర్చండి యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభువా. వారి పట్ల నేను అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు తండ్రి. మీరు నాతో మాట్లాడండి అయ్యా యేసయ్యా, నీకు వందనాలు. వందనాలు ప్రభువా. అనేక రోగాల కొరకునైన 6 ప్రార్థనల్లో నువ్వు విన్నావయ్యా, నీకు వందనాలు. ప్రతి ప్రార్థన ఆలకించావయ్యా, నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభువా. ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరిచావయ్యా, నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభువా. ప్రతి వ్యాధిని తీసివేసావయ్యా, నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా నైనా, ఇదిగో అనురాధాని ప్రభువా నైనా క్యాన్సర్ వ్యాధితో రేపు వ్యాధితో బాధపడుచుంది తండ్రి. నైనా ఆ బిడ్డ ఎంత వేదన పడుతుందో నువ్వు చూసే తండ్రివి ప్రభువా. నైనా వాళ్ళు తీసివే తండ్రి, ఇప్పుడే తండ్రి ఆ బిడ్డను మొట్టండి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఆ పేదను మొట్టండి తండ్రి. నైనా నీ బంగారమైన హస్తాలతో తండ్రి ఆ బిడ్డను స్వస్థపరచు తండ్రి, నీకు వందనాలు. వందనాలు ప్రభువా. ఆ బిడ్డ నాయన ఎంత వేదనతో తండ్రి నీ ప్రియ కుమారుని తండ్రి ప్రార్థన వేడుకుంది ప్రభువా. నా తండ్రి స్వస్థపరచండి నైనా, మంచము నుంచి నైనా లేవనెత్తండి యేసయ్యా, నీకు వందనాలు. పరుగున తండ్రి నాయన లేవనెత్తండి నీ ప్రియ కుమారుని దగ్గరికి నైనా బిడ్డ వచ్చే భాగ్యాన్ని దయచేయి తండ్రి, నీకు వందనాలు. నైనా నీ రక్తంతో నైనా ఆ బిడ్డని శిరస్సు నుంచి అరికాలు వరకు తండ్రి ముట్టి స్వస్థపరిచి యేసయ్యా, నువ్వు స్వస్థపడుతున్నందుకు వందనాలయ్యా. వందనాలు ప్రభా. నైనా ఆ పేద వ్యాధిని తీసివేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇప్పుడే ప్రభువ ముడుతున్నందుకు వందనాలయ్యా. నువ్వు ముడుతున్నావయ్యా నా తండ్రి, నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా, నీకు వందనాలు. ఆ బిడ్డను స్వస్థపడుతున్నావయ్యా, నీకు వందనాలు. వందనాలు ప్రభువ, వందనాలు యేసయ్యా. ఆయన బిడ్డను స్వస్థపరుచు, అసలు బిడ్డలని ఆయన మార్చుకో ప్రభువ. ఆ బిడ్డ పట్ల నా తండ్రి ఆ బిడ్డ స్వస్థపరిచి తండ్రి ఆయన వారి కొరకు ప్రార్థించే భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయండి. నీకు వందనాలు. వాళ్ళ కుటుంబాన్ని నాయన నీ పాద సన్నిధిలో పెడుతున్నాము, నీకు వందనాలు. మెదడు వ్యాధితో బాధపడుతుంది తండ్రి, ఆ క్యాన్సర్ వ్యాధిని ముట్టండి తండ్రి, ఆ మెదడుకి ముట్టండి తండ్రి, నీ రక్తాన్ని ప్రోత్సహించండి తండ్రి. ఆ బిడ్డ నరములోకి తండ్రి నీ రక్తాన్ని ప్రోత్సహించండి తండ్రి.
బ్రతుకుతున్నందుకు వందనాలు ప్రభు, బ్రతుకుతున్నందుకు వందనాలయ్యా. నాయనా, నీకు వందనాలు. ప్రతి బిడ్డని విసుగు పెట్టుకున్నారు ప్రభు, అవసరాలు నెరవేర్చండి తండ్రి, నెరవేర్చండి ప్రభు. ఇదిగో ప్రభు, గర్భఫలము లేని వారి ప్రభు ఎంత వేదనతో బాధపడుతున్నారో తండ్రి, నువ్వు చూస్తున్నావు తండ్రి. ఆ వేదన తీసివేయండి తండ్రి, యేసు నామములో తీసివేయండి నాయన. నీకు వందనాలు నాయన. శిలువ వ్యాధిని తీసివేయండి తండ్రి, తీసివేయండి యేసయ్యా. నీకు వందనాలు, వందనాలు ప్రభు. ఈ స్థలాలను అభివృద్ధి చేస్తున్నందుకు నీకు వందనాలు, వందనాలయ్యా, వందనాలు తండ్రి. చేస్తున్నందుకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. మేము ప్రయాసపడుతున్నామేమో తండ్రి, నువ్వు కార్యం చేస్తానని అంటున్నావు ప్రభు, చేస్తావు తండ్రి. నిన్ను నమ్మి ప్రార్థిస్తున్నామయ్యా, నువ్వు చేస్తావయ్యా. నీకు వందనాలు ప్రభువా. ఇంకా నువ్వు సమయం ఉంది అంటున్నావు ప్రభువా. నాయనా, నీ సమయం బట్టి మేము ఎదురు చూస్తున్నామయ్యా, చూస్తున్నామయ్యా. నాయనా, మేము నాయనా మా యొక్క అభివేశను నువ్వు చూస్తున్నావు, మా ప్రయాసను నువ్వు చూస్తున్నావయ్యా, చూస్తున్నావయ్యా. నువ్వు చూస్తున్నందుకు వందనాలు ప్రభువ, వందనాలు ప్రభువ, వందనాలు ప్రభువ. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నాయన, యవ్వనస్తులను ప్రభువ, ఉద్యోగం లేని వారిని ప్రభువ ఉద్యోగంలోకి నిలబెట్టుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. నైనా, ఎవరైతే ఇంకా ఏ వ్యాధుల కొరకునైనా నీ ప్రియ కుమారుని కోరారో తండ్రి, ఆ వ్యాధులన్నీ తీసివేయండి తండ్రి. యేసునామములో, యేసునామములో తీసేయి తండ్రి, తీసివేయి తండ్రి. నువ్వు తీస్తున్నందుకు వందనాలు, వందనాలు. అనురాధను ముడుతున్నందుకు వందనాలయ్యా. నాయన, ఆ బిడ్డని నాయన నాకు నాయన ప్రేరేపణ చేస్తున్నావయ్యా, ముడుతున్నావు తండ్రి. ఆ బిడ్డ ఇప్పుడే లేచి నిలబడి తండ్రి, నీకు వందనాలు, వందనాలు ప్రభు. ఆ బిడ్డ కొరకే నువ్వు అడుగుమంటున్నావు తండ్రి. నీ చిత్తములో నా తండ్రి ఏం చేస్తున్నావు మేమైతే చూడలేదు ప్రభు, నువ్వు చూస్తున్నావు తండ్రి, నువ్వు చూస్తున్నావు యేసయ్యా, నువ్వు చూస్తున్నావు. ఆ బిడ్డను లేవనెత్తుతున్నావు తండ్రి, లేవనెత్తుతున్నావు తండ్రి. నీకు వందనాలు, వందనాలు ప్రభు. వాడి కుటుంబం అంతా తండ్రి ఈ స్థాలకు వస్తున్నందుకు వందనాలు, వందనాలు ప్రభు. ఎక్కడో ఉన్న బిడ్డలను నువ్వు తీసుకొస్తున్నందుకు వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభు. ఆ బిడ్డ కొరకే నన్ను ప్రార్థిస్తున్నాను అయినా, రాత్రి నుంచి నన్ను ప్రేరేపణ చేస్తున్నావయ్యా, చేస్తున్నావు తండ్రి. ఆ పిల్లని జ్ఞాపకం చేస్తున్నావు. ఆ బిడ్డ ఎంత వేదన పడుతుందో తండ్రి, అయినా మేము గ్రహించగలిగే శక్తినిచ్చావు తండ్రి, శక్తినిచ్చావు ప్రభు. నీ రక్తాన్ని తండ్రి ఆ బిడ్డలోకి నేను శిరస్సు నుంచి అరికాలు వరకు ఇస్తున్నందుకు వందనాలు ప్రభు, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. నాయనా, ఇదిగో ప్రభు, నాయనా, ఈ సహాయం బట్టి వందనాలు ప్రభు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించు ప్రభు. ప్రతి బిడ్డనైనా నీపై నీ మోకాలు వంచాలి యేసయ్యా. నేను నీ సాలలో మోకాలు వంచాలి తండ్రి. నేను వంచుతున్నందుకు వందనాలు ప్రభు. వందనలో నేనైనా ప్రతి బిడ్డ నీ దగ్గరికి వస్తుంది తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా పరమ తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఎవరైతే ఇంకనున్నైనా నాయన నీ ప్రార్థన కోరారు ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. నీ సువార్తను నిన్నైనా సువార్తను ఎక్కడ చేయాలని అనుకుంటున్నావు తండ్రి, అక్కడ చేయించు తండ్రి. వందనాలు ప్రభు. ఆ బిడ్డతో మీరు ఉండండి, మీరే ఉండి మాట్లాడండి యేసయ్య, మీరే ఉండి మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. ఎంతమంది అవుతున్నాయి ఆ బిడ్డను చూసి ఆనందపడుతున్నారు. అందరూ కూడా ఈ సాలకు ఈ స్వార్థ కూడా వినే భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయమండి తండ్రి. నాయన ఇదిగో పాటలు పాడుచుండగా తండ్రి, పాటలు పాడుతూ నాయన పాటలు వింటున్నాను, వారిని కూడా స్వస్థపరుస్తానన్నాము తండ్రి. ఆ పాటల ద్వారాగా తండ్రి బిడ్డలు స్వస్థపరిచి గ్రహించే భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయమని నాయన ఇదిగో ప్రభు. ఇంకను నా తండ్రి ఎవరైతే ప్రభు ఇంకను ఏ అనారోగ్యాలతో ఉన్నారో తండ్రి
నాయన షుగర్ వ్యాధితో ప్రభు, బీపీ వ్యాధులతో తండ్రి నాయన ఉన్నారు తండ్రి. ప్రవీణ్ కుమార్ని బట్టి వందనాలయ్యా. ప్రవీణ్ కుమార్ ప్రభువ నాయన నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నానని నాయన ప్రార్థన సహాయం కోరాడు తండ్రి. నాకు డబ్బులు లేవు, నేను ఆటో ఎక్కడానికి లేవని ఆ బిడ్డ ప్రయాసపడ్డాడు తండ్రి. నాయన ప్రయాసం తీసివేయి తండ్రి. ఆ బిడ్డకి నాయన ఉద్యోగాన్ని తండ్రి, నాయన భార్యని ఇచ్చినందుకు వందనాలైనా, భార్యకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు వందనాలైనా. ఆ బిడ్డ సంతోషంగా నాయన నువ్వు ఆ బిడ్డ ఎక్కడ కావాలని నాయన నీ ఆలయానికి రావాలని అనుకుంటున్నాడు అక్కడికి తీసుకెళ్ళు ప్రభువా. నాయన నీ సహాయంతో తీసుకెళ్ళు ప్రభువా. నాయన ఆ బిడ్డ ప్రార్థించుకునే భాగ్యాన్ని ఇవ్వు తండ్రి. నాయన ఆ బిడ్డ ఎంత వేదనతో అడిగాడో ప్రభువా, నాకు ప్రార్థన కావాలి అని అడిగాడో ప్రభువా. ఆ బిడ్డకు ప్రార్థన ఇవ్వండి, ప్రార్థన సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి. అలాగనే ప్రభువా నాయన అనారోగ్యంతో బాధపడుచున్న వారిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి. నాయన జ్వరంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. యేసయ్య రాలేని వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళు ఎందుకైతే రాలేకపోయారో ప్రభువా వారిని బట్టి వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఇంకా నువ్వు రావాలని వెనకబడుతున్నారు ప్రభువా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు వచ్చే సమయానికి వాళ్ళు వచ్చేలాగా ఆశీర్వదించి వాళ్ళ యొక్క మనస్సులను కరిగించి వాళ్ళ మనస్సుల్లో మీరు ఉండి ప్రభువా నైనా మీరే వాళ్ళతో మాట్లాడి ప్రభువా నీ ప్రార్థన కాలకి నాయన వచ్చే భాగ్యాన్ని తెచ్చేటండి. సువార్త ఇంటివే కాదు ప్రభువా, ప్రార్థన స్థాయిలో మోకరించక ధన్యతని నైనా మీరు నైనా సెలవిచ్చిన తండ్రి ప్రభువా. ఆ బిడ్డలందరినీ సువార్త బిడ్డలందరూ కూడా వచ్చి నీకు మోకాళ్ళు వేసి ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని నాయన మీరే నీ కుమారుడికి తోడుగా సహాయముగా ఉండండి. ప్రతి ఆ బిడ్డ వెళ్ళి ప్రతి ఊరిలోని మీరు ఉండండి. తనకంటూ ముందు వెళ్ళి నాయన మీ దేవతను కావల ఉంచమని నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్ని ప్రార్థనలోని వారించియున్నావు, అన్ని ప్రార్థనలోని వారించియున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదినాస్తుతులు, దేవా తండ్రి నీకు దినదినాస్తుతులు. మా విన్నపము విన్నా నాదా సంస్కృతులు, మా విన్నపము విన్నా నాదా సంస్కృతులు. మహోన్నతుడా నీకు వందనము తండ్రి. ఉదయకాలమని ప్రార్థన సాలలో తండ్రి 7 ప్రార్థనలు జరిగించుకున్నందుకు స్తోత్రములు. 7 వారితో నాయన నువ్వు మాట్లాడించినందుకు స్తోత్రములు. పరిశుద్ధాత్మని శక్తితో మాట్లాడించుకున్న దేవానికి వందనములు. ఈ ప్రార్థన నెరవేర్పు తీసుకొచ్చుతున్న దేవా మీకు వందనములు. జరిగిన కార్యక్రమం అంతా నీ వైమార్థమై జరిగినందుకు స్తోత్రములు. ఇక నువ్వు జరగబోని కార్యక్రమం అంతా వాక్య ప్రకటన 7 మెట్ల ధ్యానములు ఉండినైనా మీరు మహిమగా జరిగించుకోమని మా మధ్యకి ప్రధాన యాజకుడుగా వచ్చిన యేసయ్య నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవునికే మహిమ కలుగును గాక. గదర